హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు గులాబ్ జాములు చేసుకుంటున్నాము. ఇదిగో ఎన్టీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్లు టూ తెచ్చుకొని గులాబ్ జామ్ చేసుకుంటున్నాము, కలుపుకుంటున్నాము. చేసుకునేటప్పుడు మళ్ళీ చేస్తా. మేము పిండి కలిపి పెట్టుకున్నాం కదా, హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నామండి పిండి. దానిపైన గాలి పోకుండా మూత పెట్టుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని ఇదిగో ఈ విధంగా మేము బాల్స్ చేసుకుంటున్నాము. ఈ బాల్స్ అన్నీ అయిన తర్వాత ఆ విధంగా రుద్దాలి, బాగా రుద్దాలండి. క్రాకులు రాకుండా, పగుళ్ళు రాకుండా ఉండాలంటే బాగా అట్లా చేసుకోవాలి బాల్స్. మళ్ళీ ఆయిల్ రాసుకోవాలి చేతికి. ఆయిల్ రాసుకొని మేము వాటరే పోసామండి, పాలు పోయలేదు. కొందరు పాలు కూడా పోసి కలుపుకుంటారంట, మేము వాటర్ వేసాము. హాయ్ అండి, ఇదిగో షుగరు సిరప్ పెట్టుకున్నాము, అది కరుగుతుంది. షుగర్ కరిగిన తర్వాత మనం వేరే దాంట్లోకి ఫిల్టర్ చేసుకుందాం. షుగర్లో కూడా ఏమన్నా ఉంటే ఫిల్టర్ చేసుకుంటే మనకు బాగా నీట్గా ఉంటుంది. ఇప్పుడు నేనేం చేసిందంటే గ్లాసు షుగర్కి ఒక గ్లాసు వాటర్ లెక్కన పోసుకున్నాను. స్వీట్ బాగా సరిపోద్దని. మనకి స్వీట్ ఇంకా తక్కువగా ఉంటే బాగుంటుంది అనుకుంటే 1.5 గ్లాసు వాటర్ వేసుకోవచ్చు, అప్పుడు కొంచెం స్వీట్ తగ్గుతుంది. ఇప్పుడు షుగర్ కరిగింది కాబట్టి దీన్ని నేను వేరే దాంట్లో ఫిల్టర్ చేసుకుంటాను. వేరే స్టవ్ మీద నేను ఆయిల్ పెట్టుకున్నాను. 3/4 లీటర్ ఆయిల్ వేసుకున్నాను. కేజీ దాంట్లో 1/2 లీటర్ తీసాను, 3/4 వేసుకున్నాను. షుగర్ అదిగండి, మనం ఫిల్టర్ చేసుకునేంత డస్ట్ వచ్చిందో చూడండి అడుగున. ఆ విధంగా ఫిల్టర్ బెల్లం కానీ షుగర్ కానీ పాకంలో కానీ ఫిల్టర్ చేసుకుంటే మనకి మంచిగా ఉంటుంది. షుగర్ సిరప్ మరిగిందండి. దాంట్లో నేను ఇలాచీ పౌడర్ వేసాను, కాయ వేయలేదు. అది ఆ విధంగా మరగాలి. ఆయిల్ కాగిందండి. మేము ఇదిగో గులాబ్ జామ్ చేసుకున్నాం కదా, ఉండలు బాల్స్ వేసేస్తున్నాము. మనకి జాగ్రత్తగా వేసుకోవాలండి. ఆయిల్ మళ్ళా చేతుల మీద పడుకోకుండా జాగ్రత్తగా మనం ఆ గెంటు మీద వేసుకొని ఆ గెంట్లో స్లోగా ఆయిల్లోకి వదలాలి. చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చేసుకోవాలండి, ఆయిల్ కదా. బాగా కలుపుతూ వేసిన బాల్స్ వేసినట్టు ఆ విధంగా కలుపుతుంటే మనకి బాగా ఉన్న బాల్స్ అంతా బాగా ఉడుకుద్ది. లోపల కూడా లోపల ఉడుకుతుంది, ఒకటికొకటికి అంటుకోకుండా మనకు బాగా వస్తుంది. అది కానీ గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనకు ఏ విధంగా వేయించుకొని వేగినట్టు తీసేస్తూ ఉంటే తిప్పుతూ ఉండాలండి ఆడి దగ్గర నుంచొని. మనకి పాకము, షుగర్ పాకము బాగా చల్లారాలండి. అసలు వేడంటూ ఉండకూడదు. శుభ్రంగా చల్లారబెట్టుకొని ఆ బాల్స్ కూడా చల్లారాలి. అప్పుడు మనం పాకంలో వేసేసుకోవాలి. ఆ విధంగా వేసుకుంటే మనకి బాగా పట్టేస్తుంది పాకం. చల్లారి వేడి మీద వేస్తే మనకి వేసుకున్న బాల్స్ నానేదాన్ని వెమ్మడే చెదిరిపోతుంది. ఈ విధంగా చల్లారి పెట్టుకొని మనం వేసుకున్నాం అనుకో, మనకి పీస్ ఎట్టుండే వేసిన బాల్స్ అట్టే వస్తాయి మనకి. ఎదుగండి బాల్స్ అన్నీ దాంట్లో వేసుకున్నాను. మనం గంటి పెట్టకూడదండి. గంటి పెట్టుకోకుండా ఈ విధంగా మన ఫిష్ కర్రీ ఎట్లా చేసుకొని ఇట్లా తిప్పుకుంటూ ఉంటాం, గంటి పెడితే చెదిరిపోద్దని ఆ విధంగా తిప్పుతూ ఉండాలి.